హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదామా? ముందుగా లైనింగ్ క్లాత్ 4 మీటర్లండి. మెయిన్ క్లాత్ వచ్చేసి 4 మీటర్లు తీసుకోవాలండి. ఈ 4 మీటర్లో ఒక 1/2 మీటరు సపరేట్గా తీసుకున్నానండి. ఇది ఎందుకంటే నడుము పై భాగం తీసుకోవడానికి. క్లాత్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలండి. క్లోజ్ వచ్చేసి మన వైపు ఉండాలండి. ఓపెన్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. షోల్డర్ నుండి నడుము వరకు 13 అంగుళాలండి. కరెక్ట్గా ఉందండి. ఇక్కడ వరకు కరెక్ట్గా ఉంది. నెక్ వచ్చేసి ఏమన్నా 2.5 పెట్టుకోవాలండి. షోల్డర్ వచ్చేసి ఏమన్నా 3 ఇంచులు పెట్టుకోవాలండి. షోల్డర్ నుంచి ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచులు పెడుతున్నానండి. ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకోండి. చెస్ట్ లూజ్ వచ్చి 34 అండి. 34ని 4 భాగాలు చేయాలండి. ఎందుకంటే 4 ఫోల్డింగ్స్ వేసాం కదండి, అందుకని 34ని 4 భాగాలు చేసుకోవాలి. అప్పుడు 8.5 వస్తుందండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకోండి 8.5 వరకు. నడుము లూజ్ వచ్చి 32. దీన్ని కూడా 4 భాగాలు చేసుకోవాలి. 8. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అంగుళాలు ఖర్చు కోసం. ఇక్కడ నుండి ఇక్కడికి కూడా. చంక రౌండ్ కోసం 1 ఇంచు పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. దీన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 కట్ చేసుకున్నాం కదండి. వీటి నెక్ వచ్చేసేసి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ వేరువేరుగా తీసుకోవాలండి. ఒక క్లాత్ తీసేయండి. దీన్ని ఈ విధంగా మడత పెట్టండి. ఇక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ తీస్తున్నానండి. 2.5 ఇంచులు పెట్టండి. మిగిలింది షోల్డర్. బ్యాక్ నెక్ అని చెప్పాను కదండి. బ్యాక్ నెక్ ఎప్పుడైనా కొంచెం కిందకు ఉంటుంది కదా, నేను 6.5 పెడుతున్నానండి. అది కుట్టంగా 7 వస్తుంది. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఇందులోనే నెక్ తీయాలండి. నేను రౌండ్ నెక్ పెడుతున్నాను. ఒక 1/2 ఇంచు మార్కింగ్ పెట్టుకొని రౌండ్ చేసుకోండి. ఈ విధంగా దీన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ తీస్తున్నానండి. 2.5. నేను ఫ్రంట్ నెక్ 5 పెడుతున్నానండి. దీన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నేను ముందు కూడా రౌండే పెట్టేసుకుంటున్నానండి. కట్ చేసుకోవాలి. కట్ చేసినాక ఈ విధంగా ఉంటుందండి. హ్యాండ్స్ తీస్తున్నాను. 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేయండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 5. ఒక లైన్ డ్రా చేసుకోండి. హ్యాండ్ రౌండ్ వచ్చేసి 5.5. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ 2 ఇంచులు మార్కింగ్ పెట్టుకోండి. ఈ పైనుండి ఇక్కడికి దీన్ని డ్రా చేయండి. ఈ మార్కింగ్ వచ్చేసి చంక రౌండ్ పెట్టుకోవడం కోసం అండి. చంక రౌండ్ వచ్చేసి 6 అండి.
ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. ఖర్చు కోసం 2 అండి. ఈ కింద కూడా పెట్టుకోండి. ఈ విధంగా డ్రా చేయండి. ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోండి. ఇంచ్ పెట్టారు కదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మెల్లిగా డౌన్ చేయండి. ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మిగిలిన లైనింగ్ క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. ఈ విధంగా కనిపించినాయండి. ఈ విధంగా వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వేసుకున్నారు కదా, ఈ విధంగా ఉండాలండి. ఆ 4 ఫోల్డింగ్స్ మనకి లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉండాలండి. ఓపెన్ వచ్చేసి ఏమన్నా రైట్ హ్యాండ్ వైపు ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా ఉండాలండి. క్లాత్ ఈ విధంగా కలిసింది కదండి, ఈ కలిసిన దగ్గర నుంచి ఈ విధంగా ఇలా వేయండి. ఈ విధంగా వేయాలి. ఇలా ఉంది కదండి క్లాత్. ఇలా ఉన్న క్లాత్ని ఈ విధంగా వేయాలి. బాడీ పార్ట్ కట్ చేసాం కదండి పైది, ఆ పైదాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా పెట్టాలి. దీని మీద ఈ 2 ఆనుకోవాలి. ఈ విధంగా పెట్టాలి. కొంచెం పైకే పెట్టండి. ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇది నడుము వస్తుందండి. ఇది ఎంత ఉందో ఇది కరెక్ట్గా అంతే వస్తుంది. నేను ఫుల్ ఫ్రాక్ తీసుకోవట్లేదండి, మోకాళ్ళకి కొంచెం కిందకుండేలాగా తీసుకుంటున్నానండి. టోటల్గా పొడవు వచ్చేసేసి నడుము దగ్గర నుంచి మోకాళ్ళ కింద వరకు వచ్చేసి 31 అండి నాది. డ్రెస్ కంటే లైనింగ్ తక్కువ ఉండాలి కాబట్టి నేను తగ్గించే పెడుతున్నానండి. ఒకసారి దీని పొడవు ఎంత ఉందో చూసుకుందామండి. 27 ఉంది. నేను 27 పెట్టేసేస్తున్నానండి. ఇక్కడ కొంచెం క్లాత్ తగ్గిందండి. ఇది నేను మొత్తం డ్రా చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో కొంచెం ఇక్కడ తగ్గిన చోట యాడ్ చేస్తానండి దాన్ని. ఈ విధంగా ఇక్కడ పైన జరుపుకుంటూ చిన్నగా డాట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ జరుపుకుంటూ ఇలా పెట్టుకోవాలి. అప్పుడే కరెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా దీన్ని ఇలా డ్రా చేయండి. దీన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. లైనింగ్ అనేది ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా కట్ చేయాలండి. ఇక్కడ మాత్రం మర్చిపోకండి, లైనింగ్ అనేది కొంచెం పైకి కట్ చేస్తాం కదా, నాకు 27 వచ్చింది, అసలు వచ్చేసి 31 అండి. మిగిలిన 4 ఇంచులు నేను ఆ క్లాత్ మెయిన్ క్లాత్ని పెట్టుకుంటానండి. కట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి. ఓపెన్ చేస్తే ఇక్కడ కలిపేసి ఉంది కదండి, దీన్ని కట్ చేసుకోండి. నడుము నుండి మోకాళ్ళ వరకు అంబ్రెల్లా కటింగ్ చేసాం కదండి. ఇది వచ్చేసేసి పొడవు వచ్చేసి 27 ఉంది కదండి. లైనింగ్ అనేది మనం తక్కువ పెట్టుకుంటాం కదా, మెయిన్ క్లాత్ వచ్చేసి 31 కదండి. మిగిలిన 4 ఇంచులు లైనింగ్కి మిగిలిన 4 ఇంచులు కలిపి కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నడుము దగ్గర వచ్చేసి యాజ్ టీజ్గా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కాళ్ళ దగ్గర వచ్చేసి మిగిలిన 4 ఇంచులు ఉంది కదండి, ఆ 4 ఇంచులు లైనింగ్కి మిగిలిన 4 ఇంచులు కలిపి మెయిన్ క్లాత్ని కట్ చేసుకున్నానండి. లైనింగ్ ఏ విధంగా ఉందో హ్యాండ్స్ ఆ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఈ క్లాత్ సపరేట్గా తీసుకున్నానండి. దీనికి నెట్ క్లాత్తో 2 అంగుళాలు తీసుకొని కుచ్చు పెట్టానండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 లైనింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేసుకోవాలి.
నెక్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తానండి. ముందుగా మెయిన్ క్లాత్ ముందేదో వెనకేదో చూసుకోవాలండి. మెయిన్ క్లాత్ ముందు ఇదండి, ముందు వైపు లైనింగ్ని పెట్టాలండి. ఈ విధంగా పెట్టాలండి. ఇక్కడ నుండి పాదం ఖర్చు వదిలిపెట్టేసి ఈ విధంగా కుట్టాలండి. ఇలా రౌండ్గా ఈ విధంగా కుట్టాలి. పాదం ఖర్చుతో పెట్టి కుట్టిన తర్వాత ఈ విధంగా చిన్నగా కత్తిరించుకోవాలండి. ఈ విధంగా కత్తిరించుకోవడం వల్ల నెక్ అనేది గుండ్రంగా వస్తుందండి. లైనింగ్ క్లాత్ని ఈ విధంగా తిప్పండి. ఈ విధంగా ఈ విధంగా తిప్పాలండి. ఈ విధంగా తిప్పుకోవాలండి. ఈ అంచు మీద ఈ విధంగా కుట్టాలి. కుట్టిన తర్వాత నెక్ ఈ విధంగా ఉంటుందండి. ఈ సైడ్స్ ఉన్నాయి కదండి, వీటిని కూడా యాడ్ చేసేయండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కుట్టుకోవాలి. లైనింగ్ యొక్క నడుము భాగము, మెయిన్ క్లాత్ యొక్క నడుము భాగము, రెండు నడుము భాగాలని పాదం ఖర్చుతో కలపండి. ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇంకో నడుము భాగం కూడా ఇదే విధంగా అటాచ్ చేసుకోవాలి. కింద రౌండ్ షేప్ తీసాం కదండి, ఈ రౌండ్ షేపు ఈ విధంగా మడిచి కుట్టుకోవాలండి. ఈ విధంగా ఇలా పెట్టి ఈ విధంగా మడిచి కుట్టుకోవాలి. నేను కుట్టానండి. ఈ నడుము భాగాన్ని అటాచ్ చేయండి. ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. రెండు షోల్డర్స్ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉన్న హ్యాండ్ని రివర్స్లో తిప్పి ఈ విధంగా పెట్టి మధ్యలోకి మడవాలి. ఈ విధంగా మడవాలి. ఈ మధ్యలోకి మడిచాం కదండి, దీన్ని కరెక్ట్గా షోల్డర్ ఉంది కదా, ఆ షోల్డర్ మీద ఈ విధంగా పెట్టండి. పెట్టి దీన్ని ఇటు సైడ్కి వేయండి. ఈ మధ్యలో నుండి ఇటు నుండి ఈ విధంగా దీనంచు సమాంతరంగా పెట్టి ఈ విధంగా కుట్టాలి. ఈ విధంగా కుట్టాలి. ఇటు సైడ్ కుట్టేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా కుట్టాలి. ఈ విధంగా హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. కుట్టిన డ్రెస్ని ఈ విధంగా వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండింటిని అటాచ్ చేసుకోవాలంటే 2 అంగుళాలు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం వదిలాం కదా, ఆ ఖర్చు కోసం. నడుం భాగం వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్కి కూడా 2 అంగుళాలు మార్కింగ్ పెట్టుకోండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి హ్యాండ్ నుండి నడుం వరకు. ఈ నడుం భాగం దగ్గర నుంచి ఈ లాస్ట్ వరకు ఈ విధంగా తగ్గించుకుంటూ రావాలి. ఈ విధంగా ఈ 4 కరెక్ట్గా ఉండాలి. ఈ విధంగా ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టాం కదా, ఆ మార్కింగ్ మీదే మనం స్టిచ్ చేయాలి. సేమ్ అటు సైడ్ను కూడా ఇదే విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి, స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసిన తర్వాత డ్రెస్ ఈ విధంగా ఉంటుంది.